హాయ్ శిరి, లంచ్ ఏంట్రా ఈరోజు? వచ్చేసే బావ, వడ్డిచ్చేస్తాను. వడ్డిచ్చేసేయ్, ఆకలిగా ఉంది. నాకు కూడా బాగా ఆకలేస్తుంది బావ. నువ్వు రావడం కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ రోజు అసలు. ఏంట్రా ఇది? నువ్వుల పొడి బావా, నువ్వుల పొడి, ఇంకా ఎల్లిపాయ చట్నీ. ఎల్లిపాయ చట్నీ. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నారా నువ్వు వడ్డిస్తుంటేనే. ఇంకా చింతకాయలు వచ్చాయి కదా బావా. ఇప్పుడు చింతకాయలతో ఎప్పుడు ఏం పప్పు వచ్చినా చేశావు? చింతకాయలు టమాటో పప్పు. ఓకే, పచ్చికారం, చింతకాయ, టమాటో సూపర్ కాంబినేషన్. నీకు ఉల్లిపాయలు ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం. ఉల్లిపాయలు అలాగే వేసేసి టమాటో పప్పు ప్రిపేర్ చేశాను. సూపర్ గా ఉంటుంది, చాలా బాగుంటది. వాతావరణం కూడా చల్లగా ఉంది, పదార్థాలన్నీ వేడి వేడిగా ఉన్నాయి, లాగిచ్చేయచ్చు. ఇంకా రైస్ బావా, రైస్. ఏం రైస్ ఇది? సింగిల్ పాలిష్ మైసూర్ మల్లిగా, తర్వాత కాలాబట్. బట్ కొంచెం బహురూపి కూడా యాడ్ అయింది అనమాట. అందులోకి మన ఆవు నెయ్యి. సో లక్కీ, హెల్దీ ఏవన్ ఆలోచన రావడం, అన్ని ఆరోగ్యంగా తినడం. ఇంకా స్టఫింగ్స్ ప్రిపేర్ చేశాను బావా, ఎప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఈసారి శనగ పిండితో ప్రిపేర్ చేశాను, నీకు ఇష్టమని. అవురా, బాగుంటాయి. యాక్చువల్ గా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసుకునే వాళ్ళు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసి. ఓకే సిరి, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్. మర్చిపోయినట్టుంది, కీర మర్చిపోయాను బావా. అరే కీరా చూడు, అనేది కలర్ఫుల్ గా ఉంది కదా, గ్రీన్, సూపర్. రెడ్, ఎల్లో, వైట్, సూపర్ ఉంది అసలు ప్లేటింగ్. అసలు ప్లేటింగ్ అద్భుతంగా ఉంది, రుచి ఇంకా బాగుంటుంది. ప్రతి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లో కీరా అనేది మస్ట్ అండ్ షుడ్. అలా ప్లాన్ చేసుకోండి, డైజెషన్ చాలా బాగుంటుంది. చిన్న టిప్. పప్పు బాగుందా బావా? పొగలు పొగలుగా ఆవు నెయ్యితో అద్భుత. చింతకాయల సీజన్, టమాటో, చింతకాయలతో, పచ్చికారంతో పప్పు. స్టఫింగ్ చూడడానికి బాగున్నాయి, చాలా ఇష్టం చిన్నప్పుడు నాకు ఇవి. అదే రెగ్యులర్ గా చేయట్లేదని చెప్పేసి ఈ రోజు ప్రిపేర్ చేస్తాను. చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.